క్రైస్తలో చాలాసార్లు మనం చాలా అపోహల్లోకి గురవుతాం కదండి. నేనున్న ఈ స్థలంలో నేను ఆస్వాదించబడనేమో, ఈ స్థలం మంచిది కాదేమో, ఈ గృహం మంచిది కాదేమో, నేను వెళ్తున్న మార్గం మంచిది కాదేమో, వేరే మార్గంలో వెళ్తాను, లేదంటే వేరే గృహాన్ని నేను మార్చుకుంటాను అని అనుకుంటాం. నువ్వు ఉంటున్న గృహము, నువ్వు వెళ్తున్న స్థలము, నువ్వు చేస్తున్న జాబు నీకు కలిసి రాకపోవటం కాదండి. నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు దీవించాలంటే అక్కడికి వచ్చి దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, మీరున్న ప్రతి స్థలములలో మీ యొద్దకు వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. దేవుడికి స్థలాలు ప్రాముఖ్యత కాదండి, నువ్వు ప్రాముఖ్యత. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, లేమిలో ఉన్నా, కరువులో ఉన్నా, పడిన స్థితిలో ఉన్నా, కృంగిపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు ఆస్వాదించాలంటే నీ యొద్దకు వచ్చి దేవుడు నేను ఆస్వాదిస్తాను. కాబట్టి నేను నుంచున్న స్థలం మంచిదా, నేను వెళ్తున్న స్థలం మంచిదా, నేను ఉంటున్న స్థలం మంచిదా అనే అపోహలకు పోక, నీవెక్కడున్నా దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే అక్కడికి వచ్చి దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడని వచ్చి దేవుడి మీద ఆధారపడు. ప్రైజ్ ది లార్డ్.